హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బుజ్జి తల్లి మిషికా గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ముందంతా ఎప్పుడు చెప్పుకోలేదు కదా, ఈ మధ్య ఒక వీడియో ఇచ్చాను. యాక్చువల్గా మృదులాకు శ్రీమంతం కూడా బాగా చేశామ్మా. 5th మంత్లో చేశాము. సో అవి కొన్ని షేర్ చేసుకుంటాను మీతో. పాపం 5th మంత్ నుంచే కొంచెం భారంగా ఉంది మృదుల. సో ఆ రోజు కూడా కొంచెం డల్గా ఉందని అన్నారు. నాకైతే బాగానే అనిపించింది. ఏమైనా కానీ అంటే తనకేం నాజియా అట్లా ఏం వామిటింగ్స్ ఏం లేవు, కానీ బాగా యాక్టివ్గా ఉండేది. ఒక్కోసారి ఆ రెడీ అవ్వడంలో అట్లా కొంచెం ఇదిగా ఉంటారు కదమ్మా. సో మాకు తెలిసిన వాళ్ళని పిలుచుకొని ముచ్చటగా చేసుకున్నాము శ్రీమంతం. అవి చూడండి, ఒక నిమిషం చూపిస్తాను. సో చూసారు కదమ్మా, సింపుల్గా క్యూట్గా చేసుకున్నాము. తర్వాత ఏమైంది అంటే బాబు వచ్చేసి డెలివరీ ఇక్కడే చేసుకుందాం అన్నారు. నెల్లూరులో కూడా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయమ్మా, కానీ వాడికి ఏదో అలా అనిపించింది అనమాట. సో మా వియ్యంకులు వచ్చారు. మా వియ్యంకుల పేరు సుబ్బారెడ్డి గారు, మంజుల తన పేరు. ఫస్ట్ వాళ్ళిద్దరు చాలా మొహమాట పడ్డారు. కొంచెం రోజుల ముందు వస్తా అంటే ఏం లేదమ్మా మన ఇల్లు అనుకొని రండి అని చెప్పి పిలిచామన్నమాట. సో పాపం ఒక 20 days ముందే వచ్చారు. సుబ్బారెడ్డి గారు మధ్యలో వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అనుకున్న దానికంటే కొంచెం ముందే పెయిన్స్ వచ్చాయమ్మా మృదులాకి. పెయిన్స్ కాదు అంటే కొంచెం బేబీ అండర్ వెయిట్ అని చెప్పారనమాట. కొంచెం భయపెట్టారు, అందుకని అడ్మిట్ అయిపోయింది తను. కానీ చాలా యాక్టివ్గా ఉండేది. తర్వాత బాగా డైట్ గురించి బాగా కేర్ తీసుకునేది, బాగా వాకింగ్ చేసేది, గంటలు గంటలు చేస్తుంది. మీకు తెలుసు కదా, మృదుల చాలా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత బరువు ఎక్కింది. సో కౌశి ఏంటంటే బాగా తిను అని చెప్పేవాడు. తను హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాట్ డైట్ తీసుకునేదన్నమాట. చాలా కాన్షియస్గా ఉండేది. సో కానీ ఎందుకనో మరి అంటే అనుకున్నంత లేదు ఫీటస్ వెయిట్ అనమాట. కానీ హెల్దీగానే పుట్టింది పాప. 2.5 kgs పుట్టింది. వీళ్ళు కొంచెం టెన్షన్ పడతా ఉన్నారు అంతే కదా. 29th నైట్ 11కి పుట్టింది మా పాప. ఇంచుమించు 11కి ఆ టైంలో అనమాట. భలే సంతోషం వేసింది దాన్ని చూస్తే. సో బాగా క్యూట్గా ఉండింది. పుట్టినప్పుడు చాలా బ్రైట్గా ఉంటారు, బొద్దుగా అనిపిస్తారు మనకి. సరే వచ్చేసాము. ఇంకా తనకు కూడా కంగ్రాట్స్ చెప్పేసి బాగుంది మా బేబీ అని చెప్పేసి అందరం వచ్చేసామన్నమాట ఇంటికి. వాళ్ళ మదర్ మాత్రం అక్కడే ఉన్నారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. వెళ్ళేటప్పటికి పాప వెయిట్ ఇంకా తగ్గిపోయి బుజ్జిగా అయిపోయింది అనమాట. సో కొంచెం వీక్ అనిపించింది, కానీ మళ్ళీ 1 month కంతా తట్టుకునింది మా మిషిక. సో దేవుడి దయ వలన మృదుల ఫీడింగ్ సరిపోయేదన్నమాట. కాబట్టి బాగా తొందరగా ఫాస్ట్గానే వెయిట్ పెరిగిందని చెప్పుకోవాలన్నమాట. కానీ 1 month ముందే వాళ్ళు నెల్లూరు వెళ్ళిపోయారు. ఈ లోపల ఫోటోషూట్ కూడా చేశారు. ఎంతో క్యూట్గా ఉండిందో, కానీ బాడీ అంతా హెయిర్ ఉండేది దానికి. అయినా చిన్న పాప కదా మా ముచ్చటగా ఉండేది. ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను చూడండి.
ఇంకా నెల్లూరులో ఉండిపోయింది. ఈ లోపల బాగా అటాచ్మెంట్ పాపతో, అది ఏడుస్తున్నట్టే ఉండేది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నమాట. నేనేమో బిజినెస్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెలకు ఒకసారే వెళ్ళగలను. వెళ్ళినప్పుడల్లా ఈవినింగ్ అయితే దాని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళమ్మ. అది చిన్నగా ఏడుపు, చిన్నగా నవ్వడం నేర్చుకునింది. సో 3rd మంత్ వచ్చేటప్పటికి బాగా యాక్టివ్ అయిపోయింది, కొంచెం అరుపులు కదా, బోర్లా పడిపోయింది 2nd మంత్లోనే. ఇది భలే యాక్టివ్ అనుకున్నాము, కానీ తర్వాత పడలేదు మా. ఒక్కసారి పడిపోయింది, ఇంకా ఆగిపోయింది అనమాట అది. కానీ బాగా హుషారుగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది పెట్టదు మా, అస్సలు ఇబ్బంది పెట్టదు పాపం, బాగా ఆడుకుంటుంది. మనుషులు 4th మంత్ నుంచే మనుషులను చూస్తే పలకరిస్తుంది, నవ్వుతుంది, చక్కగా నవ్వుతుంది అనమాట. దానికి చిరాకు వస్తే ఏ అని పిలిచేదన్నమాట. అవి ఏదన్నా ఉంటే కూడా 1-2 షేర్ చేసుకుంటాను. సో దాన్ని చూడడం అనేది మాకు అదొక అపురూపం అన్నమాట. దాని నవ్వు వింటం అపురూపము, అంతే కదా, మనందరికీ అలానే ఉంటుంది మా. ఇది నా మనవరాలు కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో బిడ్డలు ఉంటే ప్రతి ఒక్కళ్ళవి ఇవే ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇల్లంతా సందడిగా ఉంటుంది కదా. కాకపోతే దాన్ని హైదరాబాద్కి తీసుకురాలేకపోయాము, ఎందుకంటే ఈ లోపల సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో జర్నీ ఎందుకనేసి మా వియంకులు ఏంటంటే ఇంకొద్ది రోజులు ఉంచండి అని చెప్పేసి అనమాట. పాపం వాళ్ళకి తోస్తుంది కదా. ఇలా వాళ్ళ సిస్టర్ వచ్చింది యుఎస్ నుంచి, తనకు ఒక బాబు అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఉన్నన్ని రోజులు ఆ పాపను రమ్మంటాం బాగుండదు కదా, అంతే కదమ్మా, తను ఎంజాయ్ చేస్తుంది కదా. ఈ లోపల బాగా సమ్మర్ వచ్చేసింది. మేము ఒక విల్లా తీసుకున్నాం మా నెల్లూరులో. దాంట్లోకి వెళ్తాము వెళ్ళిన తర్వాత తెచ్చుకుందాం అనేసి అలా అయిపోయింది. ఈ లోపల స్నిగ్గి ఎంగేజ్మెంట్ వచ్చేసింది. ఇంకేంటంటే ఇప్పుడు ఏమనుకున్నామంటే అదిగో ఇది 9th మంత్ వచ్చేస్తుంది. 9th మంత్ అంటే జూలై 29కి 9th మంత్ వచ్చేస్తుంది అనమాట. సో ఒకటేసారి తిరుమల వెళ్ళేసి తలనీలాలు ఇచ్చేసి తర్వాత తెచ్చుకుందామనేసి. సో తలనీలాలు ఇచ్చేసిన తర్వాత గుండుతో ఉంటుంది కదా, అప్పుడేం చూపిద్దామని నెల్లూరులో చూపించాను మొన్న మీకు. ఏదేమైనా కానీ ఒక పండగ వాతావరణం మా ఇంటికి బిడ్డ వచ్చిన తర్వాత మా అందరికీ భలే ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పలేదు కదా, పాప పుట్టిన తర్వాత అంటే కౌశి అక్కడే ఉన్నాడు, నేను స్నిగ్గి ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చిన 30 మినిట్స్కే ఫోన్ మాకు, సిజేరియన్ చేస్తామంటున్నారు. అప్పటి వరకు నార్మల్ డెలివరీ అన్నారు అనమాట. వచ్చేసేయండి అంటే హడావిడిగా వెళ్ళిపోయాము 10 నిమిషాలలో. సో డెలివరీ అవ్వగానే బిడ్డను తీసుకొచ్చారు బయటికి. స్నిగ్గి అయితే దాని కళ్ళలో నుంచి ఏడుపు టపటపటప ఏడ్చేస్తుంది, కళ్ళ నీళ్ళు కాస్తుంది అనమాట. దానికి అంత ఆనందం వేసేసింది. నాకు అది భలే క్యూట్గా అనిపించింది అనమాట. అబ్బాయి ఎంత బాగుందమ్మా అని చెప్పేసి. అలా చిన్న బిడ్డను చూస్తే కూడా మనం అంత ఎమోషనల్ అయిపోతామా. సో అందరికీ చాలా ముద్దదంటే వీడియోస్ తీసుకుంటూనే ఉంటారు, నాకు పంపిస్తూనే ఉంటారు. నేను రోజు వీడియో కాల్ చేసి 20 నిమిషాలు ఉంటాను. మా బాబు కౌశి ఎంతసేపు మాట్లాడతారు నీతో, ఎంతసేపు చూపిస్తారంటూ ఉంటారు. మరి దానికి ఎంతసేపు చూసినా కానీ నాకు తృప్తిగా ఉండదు అసలు. కానీ నేను చూస్తున్నప్పుడే అటు తిరుగుతూ ఉంటుంది అనమాట, విసిగిస్తూ ఉంటుంది నన్ను. చాలా చాలా సందడిమా. ఇంకా ఏం చెప్పుకోరు మీకు. ఇప్పుడు ఫారెక్స్లు ఇలాంటివన్నీ మానేశారు కదా, అన్నీ వాళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు. చెప్పానుగా, మృదుల అన్ని రైమ్స్ పాడుతూ ఉంటే, సో ఏదో చూపిస్తూ ఉంటే అప్పుడు తింటుంది అనమాట. అది దానికి ఇప్పటి నుంచే లెవెల్ పడుతుంది అది. సో స్ట్యూడ్ యాపిల్ పెడతారు, బనానా అస్సలు తినదు, మ్యాంగో మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. దానికి అప్పుడే టేస్టులు కూడా అన్నీ తెలుసుమ్మా. మా పిల్లలకైతే నేను ఏదో ఒకటి కబుర్లు చెప్పి పెట్టేసేదాన్ని అనమాట. ఆ ఏజ్లో శుభ్రంగా సెర్లాక్ ఏదో పెట్టేదాన్ని నేను. కౌశికి మిల్క్ ఎలర్జీ పడేది లేదు, వాడికి పెట్టేదాన్ని కాదు. కానీ స్నిగ్గి బాగానే తినేది. దీనికి అసలు అలాంటివి ఏమీ లేదు, అన్నీ పెడతారు మా దీనికి, బాగానే పెడతారు. కాకపోతే ఇంకా ఎగ్ లాంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు, 9 months తర్వాత పెడదామనేసి. సో 1 year తర్వాత ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ చేస్తారేమో. మొత్తం మీద పెద్ద విసిగిచ్చదు పాపం, చక్కగా నిద్రపోతుంది. కానీ నైట్ భలే యాక్టివ్గా ఉంటుంది, డే టైం కంటే కూడా. ఇంకా బయటకు చూపించామనుకోండి అసలు అంత ఆనందం, దాని కాళ్ళు టపటపా కొట్టేసుకుంటూ ఉంటుంది అన్నమాట. దాని మొహంలో ఎంత నవ్వు వచ్చేస్తుంది. సో ఇవన్నీ మామూలు విషయాలు, ఇవేం పెద్ద స్పెషల్ కాదు, కానీ మాకు స్పెషల్ అనిపిస్తాయి అన్నమాట. కొన్ని ఫొటోస్ ఉన్నాయి, చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, షేర్ చేస్తాను. అది శబ్దం చేస్తూ నవ్వుతూ ఉంటే మాకు అది భలే ముద్దు అనమాట. ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేసింది, ఒక 20 days నుంచి, ఒక 1 month అవుతుందిలేండి. అంతకుముందు అనుకునేవాళ్ళం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది అత్తమ్మ అని అడిగేది మృదుల.
నాకైతే నిజంగా గుర్తులేదు. పాప ఏమో పాపం మర్చిపోయానని చెప్పేదాన్ని అనమాట. వీళ్ళు అప్పటి నుంచి శబ్దం చేస్తూ నవ్వే వాళ్ళ నాకు గుర్తులేదు. ఫస్ట్ నుంచి అనుకున్నాను కానీ కాదు. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నవ్వుతారు పిల్లలు. సో ఏం చెప్పను, మా ఇంట్లో అంతా సంతోషం దానివలన. ముచ్చటేస్తుంది. దాని బట్టలు, దాని చిన్న చిన్ని ఫ్రాక్స్, చిన్న చిన్ని పట్టు లంగాలు ఇవన్నీ అన్నమాట. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మన ఇంట్లో కొత్తగా వచ్చారు అంటే చాలా బాగుంటుంది. కొంతమంది డెలివరీలు అయిన తర్వాత డెలివరీకి ముందు ఏదేదో సాధిస్తూ విసిగిస్తూ వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు మా అత్తగారులు. పాపం కోడలు ఆ టైంలో చాలా టెండర్గా ఉంటారు మా. సో మనం బాగా చూసుకోవాలి. ముందుగానే ఇంత పొట్టేసుకొని వాళ్ళకి ఏదేదో ఆలోచనలు భయాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళని ఎంత ప్రశాంతంగా ఉంచితే అంత చక్కగా పన్నంటి బిడ్డను కంటారు. వచ్చిన తర్వాత కూడా మనం 1 year సర్వీస్ చేసామనుకోండి, అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు మా కదా. మా అత్తమ్మ నన్ను ఇంత బాగా చూసుకునింది, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు పని చేయలేదు, ఎంతసేపటికి నీ బిడ్డ దగ్గరే కూర్చున్నావు అంటే, ఒక బిడ్డను చూసుకోవాలంటే రోజంతా సరిపోతుంది వాళ్ళకి. ఈ మధ్య ఒక చిన్న అమ్మాయి అని చెప్పను, 25-26 years అమ్మాయి వచ్చింది. తను చెప్పింది, చాలా బాధేసింది. ఈ పాయింట్ ఫస్టే చెప్పాలనుకొని మర్చిపోయాను. మ్యామ్, నేను ఇంజనీరింగ్ చేశాను, నాకు పెళ్లి చేసేసారు, వెంటనే జాబ్ వచ్చింది, జాబ్ మానేశాను. నాకు సిజేరియన్ జరిగింది. సిజేరియన్ అయిన 2 monthsకే వచ్చేసాను నేను. మా అత్తమ్మ ఉంటారు, ఎవ్వరు హెల్ప్ చేయరు మేడం, నాకు మొత్తం పని నేనే చేసుకోవాలి. నా స్టిచెస్ మానడానికే 6 months పట్టింది. మరి మీ వారు ఏం చేస్తారమ్మా అంటే, మా వారంతా అమ్మకే సపోర్ట్ మేడం అంటారు. ఇలా ఎలా ఉంటారు మా? ఒక సిజేరియన్ అనే అమ్మాయికి 3-4 months అన్నా కానీ అమ్మాయిని రెస్టింగ్ పీరియడ్లో ఉంచాలి, లేదా అమ్మగారింట్లో ఉంచాలి కదా. బిడ్డను తీసుకొని రమ్మని చెప్పేసి మన ఇంటికి మనం చూడకపోతే వాళ్ళు ఎలా పని చేసుకుంటారు? కోడలంటే పోనీ బాగా హుషారుగా ఉన్నప్పుడు చేసి పెట్టాలనుకోండి. మనకు ఓపిక ఉన్నప్పుడు, హుషారున్నప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయకపోతే ఎట్లా చెప్పండి? పాపం అమ్మాయిని చూస్తే అంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అమ్మాయికి ఏడవలేదు, కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. ఆ బిడ్డకు కూడా అప్పటికి 9-10 months ఉన్నాయి. ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. సో పిగ్మెంటేషన్ ఉందని వచ్చిందనమాట. ఇలా ఉండకూడదు మనకు వారసుల్ని ఇస్తున్నారు, మన పిల్లలు కదా, కోడళ్ళు అంటే మన వాళ్ళు కదా, చక్కగా చూసుకోవాలి కదా. 1 సంవత్సరం పనిచేసి పెడితే ఏమవుతుంది? మరిగిపోతామా మనం ఏమన్నా? మన బిడ్డలకు ఎలాగూ చేసుకుంటాం, కోడలు కూడా మన బిడ్డ అని చేసుకోవచ్చు కదా. ఎందుకు దాంట్లో మాత్రం వాదేసుకుంటాం మనము? అమ్మాయి మన బిడ్డలాగే కదా, మన బాబు కంటే ఎలాగూ మన అబ్బాయి కంటే చిన్నదే ఉంటుంది కదా. ఈ ఒక్క ఆలోచన మన మైండ్లో ఉంది అంటే కోడళ్ళ మీద ఆటోమేటిక్గా ప్రేమలో ఉంటామేమో. అంటే మీరు అనొచ్చు మా కోడలు వేరు అనేసి. ఎంత ఉన్నా కానీ మీరు ఫస్ట్ ట్రై చేయండి. అంటే మీరు అంటారేమో మీరు ఎప్పుడు కోడళ్ళ వైపే మాట్లాడతారని. కాదమ్మా, నేను అత్తగారుల వైపు కూడా మాట్లాడతాను. కానీ ఇలాంటివి విన్నప్పుడు బాధేస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ చూపిస్తాము కూతురికి కోడలికి అని చెప్పేసి. ట్రై చేద్దామా, కోడళ్ళకు కూడా కొన్ని రోజులు సర్వీస్ చేద్దాము. మనకు 60-62 వచ్చిన తర్వాత మనమేం అంత సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపలైతే చేయొచ్చు, చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టచ్చు తర్వాత. బాగుందమ్మా ఇంట్లో అందరము. సో మిషికా పేరు చెప్పి ఏదేదో చెప్తున్నాను కదా, లేదు. మిషికా అంటే ఏంటి అని అడిగారు కదా. మిషికా అంటే అద్భుతం అని, వండర్ అని అర్థము, దేవుడికి చాలా ఇష్టమైన అమ్మాయి అని అర్థం అన్నమాట. సో మన సాంస్క్రిట్ నేమ్ ఇదేదో కాదు. మిషికా అంటే ఫస్ట్లో మేము అనుకునేవాళ్ళం ఏంటి జపనీస్ పేరులాగా ఉందని, అచ్చమైన సాంస్క్రిట్ నేమ్ అనమాట. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా సరేనా.
ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ పాపను పట్టుకొని మాట్లాడతాను తర్వాత. నాకు ఇప్పుడు రావడం లేదు ఇంకా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను మా. బాయ్.